Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. ఈ రోజు రీడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, బేసికలీ మనందరిలో ఒక అపారమైన శక్తి అనేది ఉంటుందమ్మా. కానీ ఆ శక్తి అనేది బయట ప్రపంచ శబ్దాల మధ్య నిద్రలోకి వెళ్ళిపోతుంది ఈ రోజుల్లో. అది ఎట్లా అంటే బాధలు, నిరాశలు, అపజయాలు మన అసలు శక్తిని మర్చిపోయేలా చేస్తున్నాయి ఇవన్నీ కలిపి. అవునా? కానీ నిజం ఏమిటంటే మీరు బలహీనులు కాదమ్మా. మీరు అసలు ఎలా అంటే సామాన్యమైన పర్సన్స్ కూడా కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు తెలుసు కూడా. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు అది. అవునా కాదా? మీకు తెలుసు యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్ అని. మీలో ఉన్న పవర్ మీకు తెలుసు. బట్ అవి కొన్ని సిచ్యువేషన్స్ బేస్డ్ మీద మూసుకుపోయి మొబ్బు కమ్మేసి అవి బయటికి రావట్లేదు. అవునా కాదా? అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, రీడింగ్స్ చూసి పెద్దవారు ఫోన్ చేసి చాలా వాట్సాప్లో కానీ నార్మల్ కాల్స్ కానీ వారు ఏడ్చేస్తున్నారమ్మా. ఏడ్పంటే అది నాకు ఎలా అంటే సారీ, మనం రీడింగ్లోకి ఇన్వాల్వ్ అయినాక నేను చెప్తున్నాను, నాకు సడన్లీ గుర్తొచ్చింది. సో అందుకనే చెప్పాల్సి వస్తుంది. అది ఏడుపు అంటే అది బాధతోన అంటే ఆనంద బాష్పాలు, బాధ అన్నీ మిక్స్ అనమాట. అసలు నాకు ఏంటి ఇప్పుడు నేను ఏడిపిస్తున్నానా అనిపించేస్తుంది నిజంగా. అంత ఇదిగా పెద్దవారు కదమ్మా, పెద్దవారు ఏడుస్తుంటే నేను ఏడిపించేస్తున్నానా అనే బాధ, నా రీడింగ్స్తో ఏడిపిస్తున్నానా అనిపిస్తుంది నాకు స్పెసిఫికల్లీ. బట్ సబ్జెక్ట్ ఇవ్వాలి కదా అన్న ఇంటెన్షన్. బట్ ఏడిపిస్తున్నానా అన్న బాధ వస్తుందమ్మా. అందరూ అలా ఏడుస్తుంటే నన్ను క్షమించండి అమ్మా. అది నేను చేయాల్సిన ధర్మం. నేను ఖచ్చితంగా చెయ్యాలి. దయచేసి నేను చేసే రీడింగ్స్ వల్ల అంత బాధపడుతుంటే నాకు చూడడానికే కష్టంగా ఉందమ్మా. అంతంతమంది ఏడుస్తుంటే దయచేసి క్షమించండి. అది నా బాధ్యత. నాకు యూనివర్స్ ఇచ్చినది మీకు చెప్పాలి. సో తప్పదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రీడింగ్. సో కంటిన్యూ చేసుకుందాము. అండ్ ఈరోజు రీడింగ్ కూడా నేను దాని గురించేనమ్మా. అసలు వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ రోజు రీడింగ్. సో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, మనకి యూనివర్స్ ఏ పర్టికులర్ థింగ్లో ఏ ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తారో మనకి తెలియదు. ఓకే, అందుకని స్కిప్ చేయొద్దంట. మన వీడియోస్లో ఎక్కడ వేస్ట్ థింగ్స్ గురించి డిస్కషన్ ఉండదు, వేస్ట్ వాటి గురించి ఉండదు, ఏది ఉండదు. మొత్తం కూడా వాల్యుబుల్ థింగ్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, బిజినెస్ ఓరియంటెడ్గా ఉండదు, ఏమీ ఉండదమ్మా. వచ్చామా, సబ్జెక్ట్ చెప్పుకున్నామా, వెళ్ళామా, అంతవరకు. మన పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా? అందరూ పిల్లలే. అది ఎవరు ఏ ఏజ్ వాళ్ళన్నా కానివ్వండి, నేర్చుకునే వాళ్ళందరూ కూడా పిల్లలే. ఇంక్లూడింగ్ నేను కూడా నేర్చుకుంటూనే ఉంటానమ్మా. నేను నేర్చుకున్నదాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అంతవరకు. ఓకే, మనం రీడింగ్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా అపారమైన శక్తి ఉంది మీలో. అందుకనే యూనివర్స్ మీకు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా అది గుర్తు చేయాలి అనుకుంటున్నారు. అందుకనే నాకు ఈరోజు ఈ రీడింగ్ చేయమని గైడ్ చేశారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నది ఏంటంటే అసలు మీ ఆత్మశక్తికి ఏం కావాలి, మీ ఆత్మశక్తిని యాక్టివేట్ చేయడానికి ఏం కావాలి, అది ఈ రీడింగ్ ద్వారా మీకు ఇస్తారు. ఓకే, మీ లోపల శక్తి అనేది నిద్రపోతుందమ్మా బేసికలీ. ఓకే, ధ్యానం ద్వారా దాన్ని మనం మేల్కొల్పాలి. అసలు ఆ ధ్యానం ద్వారా మేల్కొల్పాలి అనేది, మీకు ధ్యానం ద్వారా మేల్కొల్పాలి అంటే మీకు ఒక పవర్ రావాలి కదా, మిమ్మల్ని లేపాలి కదా, ఎవరైనా వచ్చి నిద్ర లేపాలి కదా, మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే. సో అందుకని ఈ రీడింగ్ మీకు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ధ్యానం అనేది కేవలం కళ్ళను మూసుకోవడం అనేది కాదమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మన ఆత్మతో మళ్ళీ కలిసే ప్రక్రియ. నేను మీకు ఇట్లా చెప్తున్నాను అంటే అది ధ్యానం వల్లేనమ్మా. అర్థమవుతుందా? ఎవరికైనా సబ్జెక్ట్ అనేది ఒక వంతు వరకేనమ్మా ఉపయోగం. బియాండ్ దట్ యూనివర్స్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ పవరే
దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే, అదర్వైజ్ అది నార్మల్గానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అండ్ ఈరోజు మీలో ఉన్న ఆ భయాలను కరిగించేది కేవలం సాధన మాత్రమే, ధ్యానంతో మాత్రమే. ఓకే, మీరు నిజమైన దారిని చూపించే దీపం ఏది అనేది మనకి ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు తెలుసుకుందాము. ఆ నిజమైన దారిలోంచి మీరు ప్రయాణం సాగించాలి ఈ రోజు నుంచి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే చెయ్యాలి. నా వ్యూవర్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ విని ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తారనుకుంటున్నాను. త్రూ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అమ్మా. మీరు చేస్తున్నారా లేదా అనేది. అది చేస్తామంటే నేను అడుగుతున్నందుకు కాదు, అడుగుతున్నందుకు అస్సలు చేయొద్దు. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. మీరు గట్టిగా దృఢ సంకల్పంగా నేను చేస్తాను మేడం, చేస్తాను ఖచ్చితంగా అని గట్టిగా అనుకుంటేనే చేయండి. ఓకే, ఈరోజు మనం ఈ టారో కార్డ్స్ ద్వారా మీ ఆత్మ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అసలు, ఓకే, మీ బ్లాకేజ్లు ఎలా ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, అసలు ఏ బ్లాకేజ్లు ఏ లెవెల్లో ఉన్నాయి, ఓకే, ఎలా యాక్టివేట్ చేయాలి వాటిని, ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసి ఎలా యాక్టివేట్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని అన్నది తెలుసుకుంటున్నాం మనం. యూనివర్సే క్లియర్ చేస్తారు వాటిని మీకు ఈ మెసేజెస్ ద్వారా. ఓకే, మనము కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఎవ్రీవన్, వెరీ ఫోకస్డ్గా వినాలి. ఓకే, అండ్ బిఫోర్ ఐఎమ్ సేయింగ్ ఇట్, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్ అమ్మ. ఓకే, ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ వర్తిస్తుంది. బికాస్ దిస్ ఈజ్ అ డివైన్ రీడింగ్. ఓకే, మీకు ఆల్రెడీ క్లియర్ అర్థమయ్యే ఉంటుంది ఈ రీడింగ్ ఏంటి అనేది. అందరూ చూడరు ఈ రీడింగ్. ఎవరికైతే ఈ మెసేజ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వారు మాత్రమే చూస్తారు. అలా చూసేలా యూనివర్స్ చేస్తారు బేసికలీ. ఓకే, డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి సోల్ ముందు నా మనసును వినమ్రంగా ఉంచుతున్నాను తండ్రి. వారి లోపల నిద్రిస్తున్న శక్తిని చూపించండి. వారి భయాలను తీసివేయండి ఈ రీడింగ్ ద్వారా. వారి దివ్య మార్గాన్ని స్పష్టంగా తెలియజేయండి యూనివర్స్. ఈ కార్డ్స్ ద్వారా నిజమైన మార్గదర్శనం రావాలి. ఎవరికీ భ్రమ కలగకూడదు, ఎవరికీ తప్పు సందేశం వెళ్ళకూడదు. ధ్యానం ద్వారా వారి చైతన్యం మేల్కొలగాలి, వారి ఆత్మశక్తి యాక్టివేట్ కావాలి. ఈరోజు ఈ రీడింగ్ వారికి ఒక మలుపు కావాలి, వాళ్ళ జీవితంలో ఒక కీలక మలుపు దశ కావాలి, ఒక మేల్కొలుపు కావాలి. యూనివర్స్ మీ సాక్షిగా సత్యం మాత్రమే బయటపడాలి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. మనం ఇప్పుడు కార్డ్స్ తీసుకుందామమ్మా. సౌండ్ ఎన్నో వస్తుందమ్మా, మీకు వస్తుందో లేదో నాకు తెలియదు. అంటే ఫస్ట్ కార్డ్ సెట్ చాలా హీట్గా ఉందమ్మా. ఇక్కడ ఏ రోజు చేయలేదు ఏసీ ఆన్ చేసి, ఈరోజు అది బికాజ్ మీకు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంచాలి అని చెప్పేసి. సౌండ్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇట్. చాలా హీట్గా ఉంటుందమ్మా. అండ్ చాలామంది హీల్ అవుతున్నాం అంటున్నారమ్మా. దానికి నేను చాలా చాలా హ్యాపీ. బేసికలీ చాలామంది దగ్గర కొంతమంది రీడింగ్స్ తీసుకున్నాం మేడం, ఎంతమంది దగ్గర రీడింగ్స్ తీసుకున్నాం, మాకు ఈ పవర్ రాలేదు ఈరోజు అంటున్నారు. అది రీడింగ్ తీసుకున్న వాళ్ళ గురించి అని కాదు, జస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ విని కూడా హీల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను థ్యాంక్స్ చెప్పేది ఏంటంటే, మీరు నేను చెప్పేదాన్ని తీసుకొని ఆచరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంత శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్. ఈరోజు నేను కార్డ్స్ యూనివర్సే చూడండి ఎంత ఫోర్స్గా అవే వచ్చేస్తున్నాయి, నాకు తీసే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, అండ్ సిక్స్త్ కార్డ్ సెట్,
సెవెంత్ వన్, ఏ పని చేసినా భగవంతుడే అమ్మ. ఏ పని చేసినా మీ ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవం. ఓకే, అదే పనిలో ఉండండి. మీ అన్ని పనులు అలా అయిపోతాయి. మీకు ఒక మిరాకిల్లా అయిపోతాయి. మీకు శ్రమలాగా కూడా అనిపించదు, కష్టం కూడా అనిపించదు. అర్థమవుతుందా? అన్ని సక్సెసెస్ చూస్తారనమాట. మీరు అనుకున్న గోల్ ఈజీగా రీచ్ అవుతారు. అదే భగవంతునిలో ఉన్న శక్తి. 8th కార్డ్ సెట్, 9th వన్, 10th వన్, 11th వన్, 12th వన్. ఓకే, అంతా భగవంతునేనమ్మా. ఏ ఇష్టదైవం ఎవరైతే వారు, అంతా ఒక్కరే ఈశ్వరుడు. ఫస్ట్ కార్డ్ సెట్, 8 ఆఫ్ వ్యాన్స్, ద మూన్, 5 ఆఫ్ కప్స్. చూడండి, మూన్ వచ్చారు. మూన్ వచ్చింది, ఎంత స్ట్రాంగ్గా కన్వే చేస్తున్నారో చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద లవర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 2 ఆఫ్ వ్యాన్స్, పేజ్ ఆఫ్ వ్యాన్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్. ఫైనల్ కార్డ్ సెట్. ఓకే, సో మనం ఇప్పుడు ఈచ్ కార్డ్ సెట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దెన్ యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ దట్ దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ మనకి 8 ఆఫ్ వాన్స్ వచ్చిందమ్మా. 8 ఆఫ్ వాన్స్ అంటేనే ఫస్ట్ కార్డ్ సెట్తో చాలా క్లారిటీ. బేసికలీ ఇట్స్ అ టైమ్ ఫర్ యూ. అందుకని చెప్పేసే మనకి ఈ పర్టికులర్ మీకు టైం వచ్చింది కాబట్టే ఈ రీడింగ్ ఈ టైంలో చేపించారు. యూనివర్స్ ఏం చేసినా ఒక క్లారిటీ, ఒక టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్, ఎవ్రీథింగ్ అలైన్ అయి ఉంటాయి. రైట్, ఇక్కడ మనకి 8 ఆఫ్ వాన్స్ ద్వారా ఏం కన్వే అవుతుందంటే త్వరగా మార్పులు వస్తున్నాయి మీలో. ఓకే, మీ సోల్ శక్తి ఏదైతే ఉందో అది మేల్కొలుపు, ఆలస్యం కాదు. ఇప్పటి వరకు మీరు నిద్రావస్థలో ఉన్నారు కదా, మీ సోల్ నిద్రావస్థలో ఉన్నారు కదా, అది ఆలస్యం కాదు. ధ్యానం మొదలు పెడితే ఫలితం వేగంగా కనిపిస్తుంది అనేది మనకి 8 ఆఫ్ వాన్స్ అనేది కనిపిస్తుంది. 8 ఆఫ్ వాన్స్ ద్వారా కన్వే చేస్తున్నారు. ఓకే, అండ్ ద మూన్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మీ లోపల భయాలు, అనుమానాలు, అజ్ఞాతం, చీకటి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. మీ ఇంట్యూషన్ మాత్రం బలంగా ఉంది. ఓకే, కానీ మీరు నమ్మటం లేదు దాన్ని. మీ ఇంట్యూషన్ నమ్మటం లేదు. బికాస్ మీ లోపల ఉన్నాయి కదా భయాలు ఏవైతే ఉన్నాయో, అజ్ఞాతం, చీకటి, కమ్మేసిన చీకటి, ఈ అనుమానాలు, వీటి వల్ల మీ ఇంట్యూషన్ నమ్మలేకపోతున్నారు. కానీ మీరు ధ్యానం చేస్తే క్లారిటీ వస్తుంది అని చెప్పి మీకు చెప్తున్నారు ద మూన్ కార్డ్ ద్వారా. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? వాటన్నిటికీ సమాధానం మీరు ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేయండి. మీలో ఉన్న అజ్ఞానానికి, అనుమానాలకి, భయాలకి అన్నిటికీ మీకే క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా మీకు చెప్పేది? 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి 5 ఆఫ్ కప్స్ ఇన్ ద సెన్స్ గత నిరాశలు ఏవైతే ఉంటాయో మీకు ఇంకా హృదయంలో ఉన్నాయి మీకు. ఓకే, అవి ఇంకా మీ హృదయంలో ఉన్నాయి. ఆ బాధను విడిచిపెట్టకపోతే మీలో శక్తి ఏదైతే మనకి ధ్యాన శక్తి ఉంటుందో అది యాక్టివేట్ అనేది కాదు. సో ఫస్ట్ మీరు ఆ నిరాశ అనే దాన్ని ముందు మీరు ఆ గతాన్ని వదలాలి. గత నిరాశలు ఏవైతున్నాయో అవన్నీ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి ధ్యానం మీద ఫోకస్ చేయాలి. ఒక న్యూ లైఫ్, హార్ట్ఫుల్ న్యూ లైఫ్, మీరు ఒక మరు జన్మ అన్నట్టు, మీరు నిజంగానే ఒక మరు జన్మ, ఏజ్తో సంబంధం లేదు, మరు జన్మ లాగానే స్టార్ట్ చేయాలి. ఓకే, అప్పుడు బాగుంటుంది మీ లైఫ్ అనేది మనకి ఈ కార్డ్ ద్వారా చాలా క్లియర్లీ చెప్తున్నారు. అర్థమవుతుంది కదా మీకు? అండ్ ద లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ మీ సోల్ ఏదైతే ఉందో, మీ ఆత్మ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు లవర్స్ కార్డ్ ద్వారా మనకి. అంటే ఇది ప్రేమ సంబంధం కావచ్చు, లేదా జీవిత దారి ఎంపిక కావచ్చు అమ్మా ఇక్కడ. ఓకే, ఆ పర్టికులర్ విషయాల్లో మీ మీ ఆత్మ ముఖ్యమైన నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హృదయము, మేధస్సు సమతుల్యం కావాలి. ఈ డెసిషన్ తీసుకోవడానికి మీ హార్టు అండ్ మీ మైండ్ రెండు కూడా సమతుల్యం అయితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ
ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వస్తుంది అని చెప్పేసి మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. మీకు ఎవరికి వారికి తెలుస్తుంది ఏ సిట్యుయేషనా అనేసి అది. సో, దాని మీద యూనివర్స్ చెప్పే సమాధానం ఇదమ్మా. సో, జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్ తీసుకోండి. ఓకే. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఇదేంటంటే ఇది కర్మ సైకిల్ టర్నింగ్ పాయింట్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా! దిస్ ఈజ్ ఇక్కడ కూడా అంతే మనకి. కర్మ సైకిల్ టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే మీ జీవితం కొత్త దిశలోకి వెళ్ళబోతుంది. కానీ ఇది దైవ సమయం. ఇక్కడ మనకి దైవ సమయం. దైవ సమయం కొత్త దిశలోకి వెళ్తుంది మీరు. నార్మల్‌గా కొత్త దిశలోకి వెళ్ళడం వేరు. దైవంతో ప్రయాణం వేరు. ఇక్కడ మీరు చేసేది దైవంతో ప్రయాణం. అర్థమవుతుందా? దైవంతో ప్రయాణం అంటే అడుగడుక్కి అద్భుతాలే, అడుగడుక్కి పరీక్షలే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. అర్థమవుతుందా మీకు? అన్నీ తెలుసుకొనే ముందడుగు వేయాలి. ముందడుగు వేసినాక మళ్ళీ వెనక్కి చూడకూడదు. అన్నీ అద్భుతాలన్న మాట ఇష్టం ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అన్నీ పరీక్షలే అన్న మాట మాత్రం ఎవరికీ నచ్చదు. మళ్ళీ ఇదేంటి మళ్ళీ పరీక్షలు అనుకుంటారు. ఐఎమ్ సో సారీ ఫర్ స్మైలింగ్. అద్భుతాల్ని, పరీక్షల్ని రెండిటిని ఒకలాగా ట్రీట్ చేసే పర్సన్స్‌నే భగవంతుడు వారిలోకి తీసుకుంటారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అద్భుతాల్ని ఎంత స్వీట్‌గా యాక్సెప్ట్ చేస్తారో, ఆయన పెట్టే పరీక్షల్ని కూడా అంతే స్వీట్‌గా యాక్సెప్ట్ చేసిన రోజున మిమ్మల్ని భగవంతుడు ఆయనతోనే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడి నుంచి ఇంక ప్రయాణం అంతా ఇంకా అదొక అద్భుతం. అది ఇంక చెప్పలేని అద్భుతం అనమాట. సో, మీరు ఇప్పటి నుంచి చేసే ప్రయాణం ఏంటి? భగవంతునితో ప్రయాణం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక న్యూ లైఫ్ అంటే ఇక్కడ ఇంకొకటి స్టెప్. న్యూ లైఫ్ అంటే నార్మల్‌గా మీరు న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం వేరు. అంటే హీలింగ్ అయ్యారు. మనం చెప్పుకుంటూ వచ్చాం కదా! మీరు మారండి అని చెప్పుకుంటూ వచ్చాము. సెల్ఫ్ లవ్‌ని పెట్టుకుంటూ రండమ్మా అంటాము. హీల్ అవుతూ రండమ్మా. మీ మీద మీరు ఫోకస్ చేయండమ్మా అంటున్నాము. మీ కెరీర్ మీద ఫోకస్ చేయండమ్మా అని చెప్పుకుంటూ వచ్చాము. మీరు మీ 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 పెద్దవారు ఏం చెప్తున్నారు అనుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీరు అసలు ఏ దిశలో వెళ్ళాలి? అసలు మీ లైఫ్ ఏం పర్పస్ మీద వచ్చింది? ఓకే. ఆ పర్పస్ గురించి చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ మీకు. నాతో ప్రయాణం చేయండి. ఇక మీకు టైం స్టార్ట్ అయింది. ఇక మీదట మీ ప్రయాణం నాతో మొదలైంది. అన్నిటికీ రెడీ అయ్యి సిద్ధంగా రండి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి ఇక్కడ అర్థమవుతుంది కదమ్మా. 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీరు పెద్ద విజన్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఏమిటా పెద్ద విజన్? భగవంతునితో ప్రయాణం. ఓకే. కానీ ఇంకా మొదటి అడుగు కూడా వేయలేదు మీరు. ఓకే. భగవంతునితో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మొదటి అడుగు కూడా వేయలేదు అని మనకి ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ద్వారా తెలుస్తుంది. అక్కడి వరకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ కార్డ్స్‌తో చూద్దాం ఏం చెప్తున్నారో. ఇక్కడ వరకు మాత్రం ఆ మాట వరకే చెప్తున్నారు. ఓకే. 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే కొత్త స్పిరిచువల్ జర్నీ ప్రారంభమవుతుంది మీకు. ఓకే. ధ్యానం నేర్చుకోవడము, ఎనర్జీ మీద వర్క్ మొదలుపెట్టడము, మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడము, ఎనర్జీస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడము, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయడము, వాళ్ళకి కూడా మీ సబ్జెక్ట్ నేర్పించడము, వాళ్ళకి కూడా అసలు దైవం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి, మీరు నేర్చుకున్నది వాళ్ళకి కూడా నేర్పిస్తూ మీ మార్గాన తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్‌లా అవుతారు. మీరు అవుతారు. మీ చుట్టుపక్కల వాళ్ళని చేస్తారు. అది ఇక్కడ మనకి కన్వే అవుతున్న మెసేజ్. ఓకే. అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ మనకి ఇక్కడ ఎవరితోనో మానసిక ఘర్షణ అనేది కనిపిస్తుందమ్మా మనకిక్కడ. ఓకే. ఈగో వదలకపోతే శక్తి అనేది బ్లాక్ అవుతుంది అని మీకు యూనివర్స్ హెచ్చరిస్తున్నారు. సో, ఫస్ట్ అది మీరు క్లియర్ చేసుకోండి. ఓకే. మానసిక ఘర్షణ అనేది ఉండకూడదమ్మా. బికాజ్ మనము ఇక్కడ ఎవరితో ప్రయాణం చేస్తున్నాం? భగవంతునితో ప్రయాణం. ధ్యాన శక్తితో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ బ్లాకేజెస్ అసలు అడ్డంకులు అయిపోతే మనకి ముందుకు వెళ్ళనివ్వవు బేసికల్లీ. డెఫినెట్లీ మనుషులు అన్నాక ఉంటాయి. బట్ ఉన్న ఆటిని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీకు బ్లాకేజెస్ వస్తాయి. కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే పని. ఓకే. అర్థమవుతుందా? అంతేగాని బ్లాకేజెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ బ్లాకేజెస్ మీద ఫోకస్ చేస్తే అక్కడ మీరు ముందడుగు వేయలేరు. అది పాయింట్. ఓకే. అండ్ 2 ఆఫ్ కప్స్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే సోల్ కనెక్షన్ అనేది ఉంది మీకు. మీ ఆత్మ ఇంకొక ఆత్మతో గాఢంగా కనెక్ట్ అయింది. ఓకే.
ధ్యానం ద్వారా ఆ బంధం అనేది మీకు క్లియర్ అవుతుంది. ఆ బంధము కనెక్ట్ అయ్యేలాగా చేస్తారు మీకు యూనివర్స్. సోల్ కనెక్షన్ అనేది మీకు ప్యూర్‌లీ ఉంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో భగవంతునికి తెలుసు. మీరు భగవంతుని పని చేయండి. భగవంతుని దారిలో వెళ్తూ ఉండండి. మీకు కావాల్సిన పర్సన్‌ని భగవంతుడు తీసుకొస్తారు. మళ్ళీ పైగా ఎలాంటి పర్సను? మీలాంటి పర్సన్. నో చీటింగ్ ఎనర్జీస్, నో ఫ్రాడ్ పర్సన్స్, నో బ్యాడ్ ఎనర్జీస్. మీలాంటి ప్యూర్ పర్సన్. ఓకే? అండ్ 4 ఆఫ్ కప్స్ కార్డ్ మనకేం చెప్తుంది? మీరు ఇప్పటికే అవకాశాలు మీకు చాలా వచ్చినాయి మీకు. 4 ఆఫ్ కప్స్ అంటే చాలా మెనీ ఆపర్చునిటీస్ అనేవి మీకు వచ్చాయి. కానీ మీరు వాటిని గుర్తించలేదు. బికాస్ మీ పెయిన్, మీ ఏడుపు, మీ లైఫ్, మీ బురద అన్నీ మీవే. ఇప్పుడిప్పుడే కదా హీల్ అయ్యి బయటకొస్తున్నారు. సో, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో ఈ ఈ బ్యాడ్ ఎనర్జీ సర్కిల్ నెగెటివ్ సర్కిల్‌లో ఉన్న మీకు మీ చుట్టూ వచ్చిన ఆపర్చునిటీస్ అనేవి మీకు కనిపించలా బేసికల్లీ. ఓకే? అది మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే? త్రూ 4 ఆఫ్ కప్స్ కార్డ్. ఓకే? అండ్ 3 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే హార్ట్ బ్రేక్ కారణంగా మీ శక్తి మూసుకుపోయింది అనేది మనకి ఇక్కడ క్లియర్‌లీ చెప్పారు. మీకున్న ఇంత శక్తి ఎందుకు మూసుకుపోయింది? హార్ట్ బ్రేక్ జరిగింది మీకు. ఆ హార్ట్ బ్రేక్ కారణంగా ఇంత అద్భుతమైన మనిషి, మీలో ఉన్న అద్భుతమైన పవర్‌ఫుల్ మనిషి మూసుకుపోయారు అని చెప్పి మనకిక్కడ చెప్తున్నారు. ఓకే? మీకు హీలింగ్ అనేది అవసరం. హీలింగ్ అయిన వాళ్ళు ఓకే అమ్మ. అవుతున్న వాళ్ళు ఇంకా అవ్వండి. అవ్వాల్సిన వాళ్ళు స్టార్ట్ చేయండి. ఓకే? అండ్ హీలింగ్ గురించి అసలు ప్రీవియస్‌లీ ఎవరో వీడియోస్ చూడకపోతే ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి చూడండమ్మా. థంబ్‌నెయిల్ బేస్డ్ మీద కూడా మీరు అన్నీ చూడనవసరం లేదు. కొంచెం థంబ్‌నెయిల్ బేస్డ్ మీద చూడండి. ఈ మనం వాటిలో మీకు థంబ్‌నెయిల్ ఇది చూడాలి అనిపిస్తే దాంట్లోకి వెళ్ళండి. సో దట్ మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే? హీలింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే? అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటంటే సాధన, క్రమశిక్షణ, ప్రతిరోజు ప్రాక్టీస్. ఓకే? వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధన, క్రమశిక్షణ. సాధన అనేది ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి. కాన్స్టెంట్లీ ఎక్కడా కూడా బ్రేక్ ఉండకూడదు. స్టార్ట్ చేసారా ఇంక మళ్ళీ ఆగకూడదు. వెళ్తూనే ఉండాలి. వెళ్తూనే ఉండాలి. డైలీ లంచ్ చేస్తాం, డైలీ స్నానం చేస్తాం, డైలీ బ్రష్ చేస్తాం, డైలీ సాధన చేస్తాం. అట్లాగా. ఓకే? డైలీ అది ఉండాలి. ఈవెన్ ఒంట్లో బాగోకపోయినా సాధన ఉండాలి. మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా సాధన అనేది ఒక యాక్టివిటీ అయిపోవాలి మీ లైఫ్‌లో. అర్థమవుతుందా? ధ్యానం ఒకరోజు చేస్తే ఫలితం అనేది రాదమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిరంతర సాధనతోనే ఆత్మశక్తి యాక్టివేట్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే? సో, త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఒక ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నాను చూడండమ్మా. మీరు ఇక్కడ మనకి కన్వే చేసే మెసేజ్ వెరీ పవర్ఫుల్. ఎస్పెషల్లీ మీరు స్పిరిచువల్ అవేకనింగ్ దశలో ఉన్నారు అని చెప్పి చాలా క్లియర్ కన్వే చేశారు. నాకు ఎస్పెషల్లీ యూనివర్స్. సో దట్ ఈ రీడింగ్ చేయాలని నాకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఓకే అమ్మా? ఏదైతే గత హార్ట్ బ్రేక్ ఉందో మీకు, అది మీ ఆత్మను బలంగా చేసింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ హార్ట్ బ్రేక్ వల్లే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. అది మీరు ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే? ఒక ముఖ్యమైన జీవన నిర్మాణం ముందు ఉంది మీకు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ జీవన నిర్మాణం అనేది మీరు స్టార్ట్ చేయాలి. అది ఎక్కడ మధ్యలో ఆపకూడదు. దాన్ని పూర్తి చేయాలి. ఓకే? ధ్యానం ప్రారంభిస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో స్పష్టమైన మార్పు అనేది మీరే గమనిస్తారు. 40 రోజులు ఎక్కడ ఆపొద్దు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ధ్యానం చేసేవాళ్ళు లేడీస్ అయితే వారికి కొంచెం పీరియడ్స్ టైంలో చేయకూడదు అనుకుంటారు. బట్ ధ్యానానికి సంబంధించి అట్లా ఉండవమ్మా. ఓకే? దిస్ ఈజ్ క్లియర్. బికాజ్ ఒక పర్టిక్యులర్ స్పేస్ అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకండి. మీరు ఒక గది ఏదైతే ఉంటారో ఆ గది మీరు ఎక్కడైతే కూర్చుంటారో విడిగా కూర్చోవడం ఏదో ఒకటి చేస్తారు కదా! ఆ ప్లేస్‌లోనే కూర్చొని చేసుకోండి. ఓకే? భగవంతుడు వాటిల్ని ఏమి అబ్జెక్షన్ చెప్పరు. అంటే ఆ ప్లేస్‌కి వెళ్ళకండి. మీరున్న ప్లేస్‌లో జస్ట్ అలా కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్‌కి ఇవి అడ్డు రావు. అది పాయింట్. ఓకే? పూజ అవన్నీ చేయకుండా ఇది మాత్రం చేసుకోండి. ఓకే? అండ్ 40 డేస్ అండ్ మెన్ అయితే ఖచ్చితంగా 40 డేస్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా
చేసుకోవడం మంచిది. అండ్ స్నానం చేసి దీపం పెట్టి చేసుకుంటే ఇంకా మంచిది. 3 గంటలకి చేస్తే ఇంకా మంచిది. ఓకే. అండ్ 3 గంటలకు చేసి ఇంక అలా ఉండిపోమని నేను చెప్పను. ఉండగలిగిన వాళ్ళు ఉండండి. అలవాటు లేని వాళ్ళు 3 గంటలకి 2:45కి లేసి స్నానం అది చేసేసి కొంచెం దీపం పెట్టుకొని ఒక అరగంట ధ్యానం చేసుకొని ఒక 4 వరకు ఉండి మళ్ళీ అగైన్ పడుకోండి. ఓకే. ఒక గంట దేవుడికి కేటాయించండి. చాలా యూజ్ ఉంటుంది. అలా 40 డేస్ చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. రిజల్ట్ అంటే అన్ని విషయాలలో, మీ లైఫ్‌లో ఉన్న అన్ని రంగాలలో కూడా మీకు లింకప్ అయిన ప్రతి విషయంలోనూ మీరు రిజల్ట్ చూస్తారు. మిరాకిల్స్ చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. కర్మచక్రం అనేది తిరుగుతుందమ్మా. మీ జీవితంలో కొత్త అధ్యాయము మొదలవుతుందనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీరు ఫస్ట్‌లీ ఏం చేయాలంటే మీరు అనుకోవాలి. మీలో మీరే చాలా స్ట్రాంగ్‌లీ అనుకోవాలి. నేను నా భయాలను విడిచిపెడుతున్నాను. నా ఆత్మశక్తి ఇప్పుడు మేల్కొంటోంది. విశ్వం నన్ను నా నిజమైన దారిలో నడిపిస్తున్నారు. నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు అని మీకు మీరు చెప్పుకోవాలి. అండ్ కామెంట్ కూడా చేయండమ్మా. నేను ఏదైతే చెప్పానో అది మీరు కామెంట్ చేయండి. ఓకే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. అది కామెంట్ చేసి యూనివర్స్‌కి సరెండర్ చేయండి. స్ట్రాంగ్‌గా మీరు డిసైడ్ అవ్వండి. స్ట్రాంగ్‌గా మీరు డిసైడ్ అవ్వి డెసిషన్ తీసుకొని రేపటి నుంచి పొద్దుట లెగంగానే ఇంకా న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేయండి. ఓకే. నేను అన్ని భయాలను విడిచిపెడుతున్నాను. ఖచ్చితంగా నాకు ఏ భయము లేదు. నాకు భగవంతుడు ఉన్నాడు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు నమ్మాలి. ఓకే. కామెంట్‌లో ఎలా చేస్తారంటే నేను అన్ని భయాలను విడిచిపెడుతున్నాను. నా ఆత్మశక్తి ఇప్పుడు మేల్కొంటుంది. విశ్వం నన్ను నా నిజమైన దారిలో నడిపిస్తున్నారు. నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ఓకే. సో మీరందరికీ సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చాలా క్లియర్‌గా ఆచరిస్తాను అనుకుంటున్నానమ్మా. మీరందరూ ఆచరణలో పెట్టి ఆ దైవ కృపకి ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. అండ్ ప్లీజ్ లైక్ అండ్ హైప్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.